యెషువా మెస్సియా, ఇదొక దుర్బోధ. సంగమా జాగ్రత్త. యేసు పేరు కూడా ట్రాన్స్లేట్ చేయబడలేదు, లిప్యంతరీకరణ చేయబడింది. క్రీస్తు శిష్యులంతా హెబ్రీ మాట్లాడేవారైనప్పటికీ వారు సువార్త చేయాల్సిన ప్రాంతాల్లో నివసించే వారంతా గ్రీకు మాట్లాడేవారే. ఇప్పుడు హెబ్రీలో యెషువా అనే పేరును గ్రీకు వారు ఏమని రాస్తారు అంటే, యెషువా అనే పదంలో మొదటి అక్షరమైన ఏ, హెబ్రీ 10వ అక్షరమైన యాడ్, వైఓడి యాడ్తో రాస్తారు. కానీ యా అనే శబ్దమిచ్చే అక్షరం గ్రీకు అక్షరమాల్లో లేదు. కాబట్టి ఏకి బదులు ఈయోటా, ఐ, ఈటా, ఈ రెండు కలిపి ఈ, ఐఈ అని రాస్తారు. షూ అనే 2వ అక్షరాన్ని హెబ్రీలో 21వ అక్షరమైన షిన్, SHIN, షిన్తో కలిపి రాస్తారు. కానీ గ్రీకులో షా అనే శబ్దమిచ్చే అక్షరం కూడా లేదు. దానికి బదులు సిగ్మా, ఒపిక్రాన్, ఉప్సిలాన్, ఈ 3 కలిపి సో అనగా SOU అని రాస్తారు. వహ్ అనేది హెబ్రీలో సైలెంట్ లెటర్ అయిన ఐన్, AYIN, ఐన్తో రాస్తారు. కాబట్టి గ్రీకు వారు దాన్ని రాయరు. నామవాచకం వచ్చినప్పుడు ఇంగ్లీష్లో మొదటి అక్షరాన్ని క్యాపిటల్ లెటర్ రాసినట్లుగా గ్రీకులో జీటాని చేరుస్తారు. యెషువా అనేది పేరు కాబట్టి దానికి చివరన జీటా చేర్చారు. యెషువా అనే హెబ్రీ పదం గ్రీకు భాష లిపిలోనికి వచ్చేసరికి ఇంగోస్, INGOUS, ఇంగోస్ అయింది.